ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో చేసుకోబోయేటువంటి ఒక అత్యుత్తమ వ్రతం. ఇంట్లో ఈ వ్రతాన్ని ఆడవాళ్ళు గనక అంటే ఈ నోమినట్టయితే ఆ ఇంట్లో అష్టలక్ష్మి స్థిర నివాసం వేసుకుని ఉంటుంది. ఇది మనకి పురాణ ఇతిహాసాల్లో స్పష్టంగా చెప్పబడింది. వరలక్ష్మి వ్రతాన్ని ఎలాగే చేసుకుంటున్నామో, మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకుంటున్నామో, ఆ నోములు ఎలా నోముతున్నామో, కేదారేశ్వర స్వామి నోము ఎలా నోముతున్నామో, అలాగే ఈ యొక్క నోము కూడా నోమిన వారికి అత్యంత శుభయోగం ఉంటుంది. ముందుగా మీకు నేను కథ చెప్తాను. కథ చెప్పి సమయం ఉంటే ఈ వీడియోలోనే మనం ఏ వారం చేయాలి, ఏ రోజు చేయాలని చెప్పుకుందాం. లేదా మరొక వీడియో మీకు ఆ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అందుకే వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయాలి. మీరు అంటే ప్రతి విషయం తెలుసుకోవాలంటే మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవుతారు. కాబట్టి ప్రతి నిమిషము కూడా మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ముందుగా మనము ఈ కథ గురించి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క కథ ఏమిటి తెలుసుకున్న తర్వాత మనకి మిగతా విషయాలు తెలుస్తాయి. అయితే ఈ మార్గశిర మాసంలో అంటే మార్గశిర మాసంలో చే వ్రతం సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, మాసానాం మార్గశీర్షం. అసలు మాసాలలో మార్గశిర మాసం నేను అని చెప్పాడు ఆయన. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన శ్రేష్టమైనటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో చేసే వ్రతము కథ ముందుగా తెలుసుకుందాం మనం. అయితే ఈ కథ ఏమిటంటే పూర్వముఖానక సమయంలో కళింగ దేశమందు అంటే కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒక మంచి సౌందర్యవంతమైన కూతురు ఉండేది. అమ్మాయి పేరు సుశీల, చిన్నపిల్ల పాపం. అయితే చిన్నతల్లిలో సుశీలకి 8 ఏళ్ళు రాగానే పాపం తల్లి చనిపోవడం, ఇక తండ్రి గారు ఇంకొక భార్యను చేసుకుంటే ఇంకొక ఆవిడను చేసుకోవడం. అంటే సుశీలకి సవితల్లి వచ్చింది. బట్ సవితల్లి కూడా చాలా మంచిది పాపం, పిల్లల్ని కూడా బాగానే చూస్తుండేది. ఆవిడ కూడా కొంత సంతానం అయిన తర్వాత ఆ యొక్క పిల్లల్ని ఎత్తుకోమని ఆడించమని సుశీలకి కాస్త బెల్లం ఇచ్చి కాస్త పుట్నాలు పప్పు ఇచ్చి అమ్మ ఆడిస్తున్నాను చెప్పేది. ఈ యొక్క సుశీల హాయిగా ఆడిస్తూ ఆ పిల్ల ఆడిస్తూ ఉండేది, ఆ బెల్లం తింటూ ఉండేది, సంతోషంగా ఉండేది. అయితే ఇలా కొంతకాలం అయిన తర్వాత సుశీల పెరిగి పెద్దదైంది, అమ్మాయికి వివాహ సమయం వచ్చింది. పాపం మంచిగా ఈ సవితల్లి తండ్రి గారు కలిసి బ్రహ్మాండ వివాహం చేశారు. అయితే ఈ యొక్క సవితల్లి ఉన్నప్పుడు ఈ సుశీల ఎదుగుతున్నప్పుడు ఈ యొక్క సవితి తల్లి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ నోము రోజుకునేది, మార్గశిర లక్ష్మీ నోము నోముకునేది. కాబట్టి ఆ నోము నోముతున్న ఈ అమ్మాయి ఎప్పుడు చూసేది. సో చిన్నపిల్ల కదా, అట్లా అమ్మవారిని మట్టి బొమ్మతో అమ్మవారిని అలంకరించి ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మని అమ్మవారికి పూజిస్తూ ఉండేది. అంటే ఆ సవితల్లి పూజకి ఈ అమ్మాయి కూడా పూజ చేస్తూ ఉండేది. అయితే ఈ అమ్మాయికి పెళ్ళయ్యేంత వరకు కూడా అక్కడ సవితల్లి చేసే పూజ, ఇక్కడ అమ్మాయి చూసి బొమ్మల కొలువులో ఈ పూజ కూడా చేసేది. చాలా మంచి ప్రసన్నత, అమ్మవారు కూడా అనుగ్రహం పొందుకునేది. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి వెళ్తూ ఆ యొక్క మట్టి బొమ్మని అంటే మార్గశిర లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకొని అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మార్గశిర మహాలక్ష్మీదేవితో సహా అత్తవారింటి పోయిందో ఈ ఇంట్లో అంటే తన పుట్టి ఇంటిలో కటిక దరిద్రం ప్రారంభమైంది. అరే ఏమిటి ఇంత దరిద్రం వస్తుంది, తండ్రి ఏ చేసినా కలిసి రావడం లేదు, తల్లి ఎన్ని నోములు వచ్చినా ఏమవ్వట్లేదు, ఏమిటి అసలు ఏమో జరుగుతోంది అన్నటువంటి బాధపడి సరే దరిద్రంతో బాధపడుతున్నారు. అభిమానవంతులు కదా, అటువంటి అభిమానవంతులు కూతురు దగ్గరికి వెళ్ళి చేయి చాచి యాచించారు. తండ్రి అసలు వెళ్ళడు. అసలు తన కూతురు ఇంట్లో తండ్రి భోజనం చేయకూడదు కాబట్టి తండ్రి వెళ్ళాడు. తల్లికి ఏం తోచట్లేదు, కూతురు మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఈ వీడి అబ్బాయిని ఈ యొక్క అమ్మాయి అంటే ఈ సుశీల సవితల్లి యొక్క కుమారుడు అంటే అన్నయ్యని తమ్ముడిని నన్ను అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా మన విషయం చెప్పి ఏమైనా తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. వెంటనే వెళతాడు. పాపం ఆ సుశీల మాట విని అయ్యో అని బాధపడుతూ ఒక సొరకాయ, ఎండిపోయిన సొరకాయ బూర ఉంటుంది, ఆ బూరలో రత్నాలు మాణిక్యాలను వేసి ఈ కాయ తీసుకెళ్ళి అమ్మకి ఇమ్మంటుంది. ఆ పిల్లవాడు దారిలో వస్తుండగా అది ఎక్కడో పెట్టి అది అబ్బాయికి దాహం వేసి ఎక్కడో పెడతాడు. అది కాస్త దొంగలు ఎత్తుకుపోతారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అక్క ఏమని ఇచ్చిందంటే అక్క ఏమి ఇవ్వలేదంటాడు. మర్చిపోతాడు వీడు, అక్క ఏమి ఇవ్వలేదంటాడు. సరే నా దరిద్రం అంతే నుంచి బాధపడుతుంది. కొంతకాలం తర్వాత నాన్న మళ్ళీ ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళు అంటే మళ్ళీ అక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్క విషయం తీసుకుని ఏమైందంటే ఇంకా దరిద్రంతో బాధపడుతుందని తెలుసుకొని బాధపడి వెంటనే మరొక చెప్పుల జతలో మంచిగా రత్నాలని పెట్టి చెప్పులు బాగా కుట్టించేసి నాన్న చెప్పులు తీసుకొని నువ్వు వెళ్ళి హాయిగా అమ్మకి చెప్పుల్ని ఇవ్వు అని చెప్పగానే సరే ఆ పిల్లవాడు చెప్పులు వేసుకొని వెళ్తుంటాడు. ఒకనొక సమయంలో మధ్యలో దాహం వేసి మళ్ళీ ఆ పిల్లవాడు కూర్చొని భోజనం చేస్తుండగా
చెప్పులు వదిలేసి వస్తాడు. ఆ చెప్పులు వేరే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఏముండదు, అక్క చెప్పులు ఇచ్చింది కానీ ఎక్కడో పోయినవి మర్చిపోయానంటాడు. ఆ తల్లి బాధపడుతుంది, ఇంత దరిద్రంతో బాధపడుతున్నాం, అమ్మవారు మళ్ళీ పరీక్షిస్తుంది, ఏదో సమస్య జరుగుతుంది మనకి, మన పీడ ఎంతని అని బాధపడుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఈసారి వెళ్ళి అక్క ఏదన్నా ఇస్తుంది నీకు, అది జాగ్రత్తగా కట్టి తీసుకురా అని చెప్తుంది. తర్వాత వెళ్తాడు. అక్కకి తెలిసిన తర్వాత విని, అదేమిటి నేను ఇచ్చిన రత్నాలు ఇలా ఎందుకు తప్పుదారి పడుతున్నాయి, తప్పుడుగా వెళ్ళిపోతుందని చెప్పేసి సరైన ఒక పండు గుమ్మడికాయ తీసుకొచ్చి ఆ గుమ్మడికాయ నిండా ఇవన్నీ రత్నాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలన్నీ కూర్చి ఆ పండుని శుభ్రంగా పెట్టి, ఈ పండు తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు, తప్పకుండా అమ్మ నేను ఇచ్చానని చెప్పంటుంది. వాడు ఆయన తీసుకొస్తాడు. పాపం సాయంత్రం సమయంలో వస్తుంటాడు. ఆ సంధ్య సమయంలో సంధ్యావందనం వార్చుకోవాలి కదా అని ఆ బావి పక్కన పెట్టి కాస్త దూరం కూర్చొని సంధ్యావందనం చేసుకుంటాడు. ఆ యొక్క దారిలో వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడు చూసి, ఆ యొక్క బావి గట్టు మీద ఉంది కదా, దాన్ని చూసి అయ్యో గుమ్మడి పండు బాగుంది, మంచిగా కూర వండుకుందని దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు. ఇది వాడు గ్రహించాడు. వాడు సంధ్యా ఉపస్థానంలో ఉంటాడు. తర్వాత వచ్చేసరికి గుమ్మడికాయ ఉండదు. ఇంటికి రిక్త హస్తాలతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తల్లి చెప్తాడమ్మా ఇలా గుమ్మడికాయ ఇచ్చింది, పండించింది అక్క, మరి ఎక్కడో అది మరి కనబడలేదు నా తర్వాత అంటాడు. బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ యొక్క సుశీల తల్లిదండ్రుల యొక్క పుట్టింటికి వస్తుంటుంది. సరే ఏదన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తున్నప్పుడు గట్టిగా దరిద్రించి బాధపడుతున్నారు. ఏమిటి ఇలా జరుగుతుందని చెప్పేసి బాధపడుతూ, లేదు ఏదైనా అమ్మతో పూజ చేద్దామని చెప్పేసి అడుగుతుంది. అమ్మ నువ్వు పూజ చేస్తున్నావు అంటే, ఎక్కడైనా దరిద్రంతో ఉన్నావు కదా, పూజ ఏం చేయట్లేదంటే, సరే మనం మార్గశిర లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిద్దాం, ఆ నోముకుందని చెప్పేసి తను రెడీ అవుతుంది. తల్లి రెడీ అవ్వమంటుంది. తల్లి రెడీ అవుతున్నప్పుడల్లా ఆ యొక్క చిన్నపిల్లలకి, ఆ యొక్క మనవరు ఉంటాయి కదా సుశీల పిల్లలకి తలంటుతూ తాను కూడా తలకు నూనె రాసుకుంటుంది. అంటే నోము రోజున తలకు నూనె రాసుకోవద్దు. వెంటనే అమ్మ నేను నూనె రాసుకురాగానే ఆ రోజు సుశీలని వ్రతం చేసుకుంటుంది. రెండో వారంలో ఏదైనా తినకూడదని చెప్పేసి పిల్లలకి బెల్లం పెడుతూ గబక్కన బెల్లం ముక్క నోట్లు వేసుకుంటుంది. ఆ సద్దన్నంలో బెల్లం ముక్క నోట్లు వేసుకుంటుంది. అయ్యో అమ్మ ఇలా తిన్నానమ్మ పనికిరాదంటే ఆ రోజున ఎంగిలి పడకూడదు. ఆ రోజు కూడా సుశీలనే వ్రతం చేసుకుంటుంది. మూడో వారంలో అమ్మని బట్టిగా బంధించేదని చెప్పేసి ఒక బావిలో కూర్చోబెడుతుంది. అంటే ఒక నీళ్ళని బావిలో కూర్చోబెట్టి మనం ఏం తినక కూర్చో అని చెప్పేసి వెళ్ళి తను శుభ్రం చేసి అమ్మని కూడా తీసుకొద్దాం అనేసరికల్లా ఆ యొక్క పిల్లలు అరటిపండు తొక్క లోపలేస్తారు. ఆ అరటిపండుని ఆవిడ అంటే అరటిపండు తొక్కను చూసి ఏదో ఆలోచించుకుంటూ ఆ తొక్కను నవ్వులుతుంది. అయ్యో ఇది కూడా చేశా అని చెప్పేసి ఎంగిలి పడ్డని చెప్పి ఆ రోజు కూడా నోముకోదు. అంటే నోముకి నోచుకునే యోగం లేకపోవడం, బాధపడుతూ ఉంటారు. తర్వాత ఒక వారానికి అందరికీ తల దువ్వుతూ ఈవిడ కూడా తల దువ్వుకుంటుంది, తులుకు జడ వేసుకుంటుంది. అది కూడా దోషమే. కాబట్టి జడను ముడి వేసుకోవాలంటే కింద ముడి వేసుకోవాలి, తలంటి పోసుకొని జడ ముడి వేసుకోవడం, జడ దువ్వుకొని అల్లుకోకూడదు. ఆ రోజు కూడా వ్రతం అయిపోతుంది. అరే ఇన్ని 4 వారాలు ఏదో జరిగింది, అసలు ఎందుకు వ్రతం చేయలేకపోతుందని చెప్పేసి బాధపడుతుండగా 5వ వారంలో తన కుమార్తె అంటే సుశీల కొంగుకి ఆ తల్లిగారి సవితల్లి కొంగును ముడేసుకొని తన ఎక్కడదాకా తిప్పుతూ ఉంటుంది. వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తుంది, కూర్చొని వ్రతం చేయించుకునేసరికల్లా ఆ ఇంట్లోంచి అమ్మవారు వెళ్ళిపోతుంది. ఇదేమిటి అమ్మవారు వెళ్ళిపోతుందని చెప్పేసి, అదే ఇదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి, అమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు వస్తున్నాయంటే, నీ తల్లిని చిన్నతనంలో చీపురు కట్టతో నిన్ను కొట్టింది కాబట్టి ఇలా జరిగింది అంటుంది. అంటే మనం ఏమిటి, పిల్లల్ని చీపురు కట్టతో కొట్టకూడదు అని అర్థం చేసుకోవాలి. మనం నీతిని తెలుసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత అమ్మ మరి చిన్నలు దండించింది తెలియక చేసిన పని కదా, మరి అలా చేస్తారు, మరి ఏదన్నా కరుణ వహించు అంటే, సరే మళ్ళీ మీ అమ్మతో పూర్తి నియమనిష్టలతో వ్రతం చేయించు అని చెప్పేసి అమ్మవారు అక్కడ అదృష్టం అయిపోతుంది. తర్వాత వచ్చే వారం తప్పకుండా చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ మార్గశిర లక్ష్మీ వారం రోజున అమ్మని శుభ్రంగా తన దగ్గరుండి స్నానం చేయించి మడి నియమ నిష్టలతో ఆ పూజ చేయించి అమ్మవారిని పూజ గదిలో ఉంచి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మవారికి వాళ్ళు నివేదన చేస్తున్నారు. అంటే ఏ వారంలో ఏం పెట్టారనేది. ఎందుకంటే అమ్మవారు కఠినమైన నిర్ణయం చెప్పింది కదా, 4 వారాలు చేయమని చెప్పింది. అయితే మొదటి వారంలో అమ్మతో ఈ కుడుములు అవన్నీ కూడా పెట్టిన తర్వాత అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోతుంది. అదేంటి మళ్ళీ అమ్మవారు వెళ్ళిపోతుంది ఏమిటని చెప్పేసి బాధపడుతుంటే మళ్ళీ ఒకసారి చెప్తుంది అమ్మవారు. అప్పుడు మీ అమ్మ చేసినటువంటి ఎంగిలి, అలాగే నా వ్రతము చేస్తా అని చెప్పి చేయకపోవడం, నా యొక్క వ్రతాలన్నీ కూడా అన్ని కూడా అంటే వెనక్కి వెళ్ళిపోవడం, అంటే తను అమ్మాయి సుశీల పెళ్ళైన తర్వాత ఒక్కసారి వ్రతం చేయలేదు కాబట్టి ఎలాగైతే నిరాదరణ గురి చేస్తుందో అటువంటి శాపం అని చెప్పగానే అమ్మాయి ఇంత భక్తుల్ని క్షమించగలిగేటువంటి మనస్తత్వం కదనిది, కాబట్టి కోమలమైన హృదయం ఇది, మనం క్షమించు అని చెప్తే తప్పకుండా ఈ అమ్మాయితో మళ్ళీ వ్రతం చేయమంటుంది. మరొక్కసారి కూడా ఆ యొక్క మార్గశిర లక్ష్మీవార నోముని మళ్ళీ ప్రారంభం చేస్తుంది. 3వసారి ప్రారంభం చేసి బ్రహ్మాండంగా అమ్మవారికి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉంటుంది. మొదటి వారము పులగము, 2వ వారము అట్లు, అట్లతో పాటు తిమ్మానం కూడా ఉంటుంది. తిమ్మన్నం అంటే తీయటన్నం అంటారు, కొంతమంది పాయసం అంటారు, తిమ్మన్నం అంటారు. అంటే నువ్వులతో చేసిన, అంటే నువ్వులు మరియు బియ్యముతో చేసినటువంటి పాయసం, ఒక రకమైన పాయసము.
అది కూడా పెడతారు. చూడండి అమ్మవారికి విశిష్టంగా 3వ వారంలో అప్పాలు అంటే తెల్లపు అప్పాలు ఉంటాయి, తీయటి అప్పాలు అంటారు, తీయటి అప్పాలు మరియు పరమాన్నం నివేదన చేస్తుంది. 4వ వారంలో చిత్రాన్నం అంటే పులిహోర, గారెలు. ఈ 4 వారాలు విశేషంగా అమ్మవారికి సమర్పణ చేస్తుంది. అప్పుడు ఈ మార్గశిర మాసం మొత్తం కూడా అవుతాయి. మరి 5వ వారం మిగిలింది కదా, మరి 5 వారాలు చేసుకోకపోతే ఎట్లా? 4వ వారం లేకపోతే 5వ వారం చేయాలి కదా. మొత్తంగా 5 వారాలు. అప్పుడు ఆ అమ్మాయి సుశీల 5 వారాలు చేసింది, మొదలుపెట్టింది. మరి అది 5 వారాలతోనే ప్రారంభమవుతుంది. మరి ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో 4 వారాలే వస్తాయి. మరి 5వ వారం ఏం చేద్దాం అంటే 5వ వారము పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారాన్ని, మొదటి లక్ష్మీ వారాన్ని మనము తప్పకుండా ఈ యొక్క మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పబడింది. కాబట్టి మనము తప్పనిసరిగా ఇలా ప్రతి ఒక్క వారం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి. 5వ వారంలో ఏం పెట్టాలి? మహానివేదన అంటే షడ్రసోపేతమైనటువంటి గారెలు, బూరెలు, చిత్రాన్నము, పెరుగన్నము, పాయసము, మహానివేదన అంటే అన్నము, పప్పు, కూరలు, ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టండి. నేతి గారెలు, నేతి బూరెలు అమ్మవారికి సమర్పణ చేస్తే అది సంపూర్ణమైనటువంటి మార్గశిర లక్ష్మీ నోముగా పూర్తవుతుంది. ఇది మరి వారంలో ఒకరోజు చేసుకోవాలి స్వామి అంటే అక్కర్లేదు. మార్గశిర మాసం మొత్తం కూడా చేయవచ్చును. మార్గశిర మాసం మొత్తము చేసిన అదృష్ట యోగమే కలుగుతుంది. వీలైతే రోజు చేయడం సాధ్యమవుతుందా? అవ్వదు. మరి వ్రతం చేయగానే వాయనము తప్పకుండా ఇవ్వాలి. 3 లేదా 5 లేదా 7 లేదా 9 మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ అలాగే వండిన పదార్థం ఏదైనా సరే వాయనంగా ఇవ్వాలి. వారికి భోజనం పెట్టాలి. చీర జాకెట్టు వారికి ఇస్తే ఇవ్వలితే చీర జాకెట్ ఇవ్వాలి. లేదా కసం పసుపు కుంకుమ 2 పళ్ళైనా వారికి తాంబూలంలో ఇవ్వాలి. ఇవాళ ఇవ్వడం వల్ల మనకి ఈ యొక్క మార్గశిర లక్ష్మీ నోము నోమిన వారింట అలక్ష్మి ఉండదు. అంటే అలక్ష్మి ఎప్పుడు కూడా ఉండదు. సంపూర్ణమైనటువంటి అష్టలక్ష్మి ప్రాప్తి స్థిరమైనగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి మార్గశిర మాస లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి సమస్త సుఖయోగాలు, శుభయోగాలు పొందుకోవచ్చు. మరి మార్గశిర మాసం లక్ష్మీవారం అంటే ఏమిటి స్వామి అంటే కొద్దిమంది గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. అంటే లక్ష్మీవారానికి ముందు రోజుగా వచ్చే వారం కాబట్టి లక్ష్మీవారం అంటారు. నిజానికి శాస్త్రంలో లక్ష్మీవారానికి అనేది శుక్రవారానికే పేరు. కాబట్టి ఇక్కడ కొంతమంది గురువారాన్ని లక్ష్మీవారంగా పిలుచుకునేటువంటి సంప్రదాయం ఉంది కనుక చాలామంది ఉభయ గోదావరి జిల్లాలో కొంత, ఆంధ్రప్రదేశ్ కొంత లక్ష్మీవారం అంటే గురువారం అనుకుంటారు. బట్ అన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటే శుక్రవారంగా చెప్పబడింది. కానీ ఇక్కడ శాస్త్రంలో మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం రోజున చేసుకోమని చెప్పబడింది. కాబట్టి ఆ రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు మొదటి వారంలో ఒక నోము, 2వ వారంలో ఒకటి, 3వ వారంలో, 4వ వారంలో మనము ఇటువంటి వ్రతాన్ని ఆచరించగలిగితే మరి 4 వారాలు వచ్చాయి కదా స్వామి, 5వ వారం ఏం చేయాలంటే ఇంత కథలు చెప్పుకున్నాగా. పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం రోజున మార్గశిర లక్ష్మీ నోముగా భావించి ఆ రోజు మనం పని చేసుకోవాలి. మరి పూజ అయిన తర్వాత అమ్మవారిని ఉద్వాసన చెప్పాలా? అమ్మవారిని ఉద్వాసన లేదు. వరలక్ష్మి వ్రతం లాగానే అమ్మవారికి ఉద్వాసన ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలిగా, కానీ ఉద్వాసన ఏం లేదు. అమ్మవారిని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనం కలశం అవన్నీ తీసేసుకొని హాయిగా ఆనందంగా మనం ఉండవచ్చు, ఇబ్బంది లేదు. మరి అందరికి డౌట్లు వస్తాయి. ఒకటే రోజున ఫస్ట్ వారం పెట్టినటువంటి కలశం మళ్ళీ పెట్టాలా, లేదా అదే కలశాన్ని అలా చేయాలా అంటే రోజు చేసేటైతే అదే కలశాన్ని ఉంచుకోండి. కానీ వారం వారం చేయాలనుకుంటే మీరు ఏ గురువారానికి ఆ గురువారమే కలశ స్థాపన, అమ్మవారికి చీర అలంకారము, ఎలా అయితే వరలక్ష్మి వ్రతాన్ని అలంకారం చేసుకుంటున్నారు అలాగనే మరి పూజా విధానాన్ని కూడా మనం మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ కథను విని ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం పూజ చేసిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుందని ఈ యొక్క మన కథలో స్పష్టంగా చెప్పబడింది. వారి వారి సౌకర్యంతో ఈ యొక్క గురువారాలు వ్రతాలు చేసుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.